నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, కృష్ణా జిల్లాలో రాజకీయ యుద్ధం ఓ రేంజ్లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు గుండెకాయ లాంటిది కృష్ణా జిల్లా. రాష్ట్రానికి దేశానికి ఉద్దండులైన నేతలను అందించిన చరిత్ర ఈ జిల్లాది. కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఆధిపత్యం చూపే ఈ జిల్లాలో కాపులు కూడా బలంగా ఉంటారు. ఈ రెండు వర్గాల మధ్య పోరే ఇక్కడ ప్రత్యేకత. కాకపోతే ఈ ఎన్నికల్లో కాపులు సపోర్ట్ చేసే జనసేన కూడా టీడీపీతో కలవడం కొత్త సమీకరణాలకి తెరలేపింది. జిల్లా పునర్విభజనల తర్వాత కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలుగా కృష్ణా విడిపోయింది. ముందుగా ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలు ఓసారి చూద్దాం. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ లోక్సభ సహా తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 16,75,381 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు విజయవాడ పార్లమెంటుకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 11 సార్లు, టీడీపీ 5 సార్లు, ఇండిపెండెంట్ ఓసారి విజయం సాధించారు. కమ్మ సామాజిక వర్గం జనాభా ఎక్కువగా ఉండడంతో ఈ వర్గానికి చెందిన వారే ఇక్కడ నుంచి ఎంపీలుగా గెలుస్తున్నారు. గత 2 ఎన్నికల్లో విజయవాడ లోక్సభ నుంచి టీడీపీ తరఫున కేశినేని నాని పోటీ చేసి గెలిచారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లోని 6 చోట్ల వైసీపీ విజయం సాధించినప్పటికీ లోక్సభ స్థానాన్ని కోల్పోయింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈసారి విజయవాడ లోక్సభ నుంచి వైసీపీ తరఫున కేశినేని నాని బరిలో ఉంటే, టీడీపీ తరఫున కేశినేని శివనాథ్ పోటీ చేస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పటి వరకు ఇక్కడ జెండా ఎగరని వైసీపీ నాని ద్వారా ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తుంది. అయితే కేశినేని అందరినీ కలుపుకుపోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. మరోవైపు కేశినేని చిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ముందుకు సాగుతున్నారు. అన్నా క్యాంటీన్లు, వైద్య శిబిరాలు, జాబ్ మేళాలతో నిత్యం జనంలో ఉంటున్నారు. ఆయనకు ఏ అసమ్మతి స్వరాలు లేవు. పైగా జనసేన పొత్తులో ఉండటం వల్ల కాపు ఓట్లు కూడా భారీగానే పడే సూచనలు ఉన్నాయి. మొత్తానికి చిన్నీకి ఈ నియోజకవర్గంలో అన్ని అనుకూలతలే కనిపిస్తున్నాయి. కేశినేని బ్రదర్స్ మధ్య పోటీలో చిన్నీదే పై చేయని తెలుస్తోంది. ఇక అసెంబ్లీ విషయాలు ఒకసారి చూసుకుంటే, విజయవాడ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్ని గమనిస్తే, విజయవాడ పశ్చిమ నుంచి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వెలంపల్లి శ్రీనివాసరావు టీడీపీ పైన 7,671 మెజార్టీ సాధించారు. అయితే అవినీతి అక్రమాల కారణంగా వెలంపల్లిని జగన్ సెంట్రల్కు మార్చారు. వెలంపల్లి అవినీతి కారణంగా ఈసారి ఆసిఫ్ గెలుపు కష్టమన్నది స్థానికుల మాట. అయితే జనసేన తరపున పనిచేసిన పోతిని మహేష్ వైసీపీలో జాయిన్ అవడం ముస్లిం ఓట్ బ్యాంక్ తమకు సానుకూల అంశాలుగా వైసీపీ భావిస్తుంది. ఇక పొత్తుల్లో భాగంగా ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. టీడీపీ జనసేన సపోర్ట్తో పాటు ఆర్థిక బలం దండిగా ఉండటం సుజనా చౌదరికి గెలుపు అవకాశాలు సులభం చేస్తున్నాయి. విజయవాడ తూర్పు నుంచి టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్, వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ బరిలో ఉన్నారు. వైసీపీకి అందని ద్రాక్షగా ఉన్న ఈస్ట్ నియోజకవర్గంలో ఈసారి అవినాష్ లాంటి యంగ్ లీడర్ని బరిలో దింపింది వైసీపీ. ఆయన ఇక్కడ అందరినీ కలుపుకుని పోతూ ఎలాగైనా గెలవాలని కసితో పనిచేస్తున్నారు. అయితే ఇంతవరకు ఇక్కడ గెలవకపోవడం, ప్రత్యర్థి అతి బలవంతుడు కావడం వైసీపీకున్న మైనస్. టీడీపీ నుంచి వరుసగా 2 సార్లు గెలిచి 3వసారి పోటీ చేస్తున్న గద్దె రామ్మోహన్ రావు ఈసారి కూడా నెగ్గి హ్యాట్రిక్ కొడతానని అంటున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమ, వైసీపీ అభ్యర్థిగా వెలంపల్లి శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. ఇక్కడ వెలంపల్లికి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహాయ నిరాకరణ, సొంత పార్టీ కార్పొరేటర్ల ధిక్కారం, పశ్చిమ అవినీతి ఆయనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అలాగనే గత ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసిన మల్లాది కేవలం 25 ఓట్ల తేడాతో గెలవడం బట్టి ఈ నియోజకవర్గంలో వైసీపీ పట్టు అంతగా లేదనే చెప్పొచ్చు. ఈసారి బోండా ఉమ జనసేన సపోర్ట్తో ఈజీగా గెలవచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు. మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్, వైసీపీ అభ్యర్థిగా సర్నాల తిరుపతిరావు పోటీలో ఉన్నారు. తిరుపతిరావుది ఎమ్మెల్యే స్థాయి కాదని, వార్డు సభ్యుడిగా గెలవలేని వ్యక్తి అనే ముద్ర ఉంది. అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా అంగీకరించలేకపోతున్నామని వైసీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్న కృష్ణప్రసాద్ గత ఎన్నికల్లో వైసీపీ నుండి 12,653 ఓట్ల తేడాతో గెలిచారు. కృష్ణప్రసాద్ ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు టీడీపీ ముఖ్యనేత దేవినేని ఉమ సహకారం, కూటమి బలంతో టీడీపీ గెలుపు సునాయాసమే అంటున్నాయి పరిశీలకులు. నందిగామ నుంచి టీడీపీ అభ్యర్థిగా తంగిరాల సౌమ్య, వైసీపీ అభ్యర్థిగా మొండితోక జగన్మోహన్ రావు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి మొండితోక జగన్మోహన్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే, ఆయన సోదరుడు అరుణ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరికి మరెవరి నుంచి పోటీ లేదు. గ్రూప్ రాజకీయాలు టీడీపీని టెన్షన్ పెడుతున్నప్పటికీ నిరంతరం నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల మధ్యన తిరుగుతూ పేరు తెచ్చుకున్నారు సౌమ్య.
ఈసారి గెలుపు తనదేనని ధీమాతో ఉన్నారు. అయితే వైసీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తిరువూరులో టీడీపీ అభ్యర్థిగా కొలుకుపూడి శ్రీనివాసరావు, వైసీపీ అభ్యర్థిగా నల్లగంట్ల స్వామిదాస్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి కాకుండా రెండు పార్టీలు ఈసారి కొత్త అభ్యర్థులకే టికెట్ ఇవ్వడం గమనార్హం. ఈసారి వైసీపీ నుండి పోటీ చేస్తున్న నల్లగట్లకి గతంలో ఎమ్మెల్యేగా చేసిన సమయంలో ఆయన చేసిన అవినీతి బాగా మైనస్ అవుతుంది. టీడీపీ నుంచి పోటీకి దిగిన కొలికిపూడి అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజధాని ప్రాంతంలో ఈ నియోజకవర్గం ఉండటం ఆయనకు పాజిటివ్గా మారింది. ఏమైనా వైసీపీ టీడీపీల మధ్య ఇక్కడ హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది. జగ్గైపేట నుంచి అభ్యర్థిగా శ్రీరామ్ తాతయ్య, వైసీపీ అభ్యర్థిగా సామినేని ఉదయభాను పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో 4778 ఓట్ల మెజార్టీతో గెలిచిన సామినేనికి అవినీతి శాపంగా మారబోతుంది. టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్యకి వర్గపోరు ఎక్కువగా ఉండటం పెద్ద తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో శ్రీరామ్ తాతయ్యకు మంచి పేరుంది, ఎవరు పిలిచినా వెళ్తూ ఉంటారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సెప్పతి కూటమి బలంతో గట్టెక్కుతాననే ధీమాతో శ్రీరామ్ ఉన్నారు. ఇక్కడ టీడీపీకే కొంత ఎడ్జ్ కనిపిస్తుంది. మొత్తంగా ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ కూటమి అభ్యర్థుల మధ్య జరుగుతున్న హోరాహోరీ పోరులో మరోసారి విజయవాడ పార్లమెంట్ సీట్ టీడీపీయే గెలుచుకుంటుందని మా మెటా న్యూస్ సర్వేలో తేలింది. ఇక్కడున్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 టీడీపీ, 1 వైసీపీ గెలవనుంది. మరో స్థానంలో టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.